ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బాగా గ్యాస్‌గా అనిపిస్తున్న పేషెంట్స్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయం అన్నమాట. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అనుపమ, రినోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని. సహజంగా ఈ గ్యాస్ అన్నది ఎందుకు అంత ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనం తినే ఆహారంలో ఫర్మెంటబుల్ ఫైబర్స్ అని ఉంటాయి. అవి గనక ఎక్కువ శాతం ఉంటే అవి మన పెద్ద పేగుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బ్యాక్టీరియా వాటిని డైజెస్ట్ చేయడం వల్ల మీథేన్ గ్యాస్ గానీ, కార్బన్ డైఆక్సైడ్ అన్ని ప్రొడ్యూస్ అయ్యి బాగా గ్యాషియస్ ఫీలింగ్ పెరుగుతుందన్నమాట. సహజంగా మనం తీసుకునే ఆహారంలో కూడా ఇలాంటి ఫర్మెంటబుల్ ఫైబర్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అసలు ఈ ఫర్మెంటబుల్ ఫైబర్స్ అనేవి ఎక్కువ ఎలాంటి ఆహారంలో ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పప్పు ధాన్యాల్లో కానీ, లెగ్యూమ్స్ అంటారు కదా, లైక్ పప్పు ధాన్యాల్లో కానీ, లేకపోతే ఆలుగడ్డలు, బంగాళాదుంపల్లో అండ్ వీట్ గోధుమల్లో కానీ, లేకపోతే కొన్ని రకాల వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్ కానీ, దుంప కూరల్లో అండ్ క్యాబేజెస్, ఆనియన్స్ వీటన్నిటిలో కూడా ఈ ఫర్మెంటబుల్ ఫైబర్స్ అన్న శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటివి తీసుకున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. లో ఫోడ్మాప్ డైట్ అని తినాల్సిన అవసరం ఉంటుంది. ఫోడ్మాప్ అంటే ఏంటంటే ఫర్మెంటబుల్ ఆలిగో డై అండ్ మోనోసాకరైడ్స్ అండ్ పాలిహాల్స్ అనమాట. ఇలాంటి లో ఫోడ్మాప్ డైట్ అంటే ఏంటి అంటే ద డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ రైస్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ, లేకపోతే పెరుగు కానీ, అండ్ టొమాటోస్ అండ్ అదర్ గ్రీన్ వెజిటబుల్స్ కానీ, అండ్ మీట్, కొంచెం ఫిష్ అలాంటివి కానీ, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఎగ్ వైట్స్ అలాంటివి తీసుకుంటే ఏంటవుతుందంటే వీటిలో ఆ ఫర్మెంటబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉండకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్తో కొంతమందికి ఈ గ్యాస్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అదే సహజంగా ఏషియన్ పాపులేషన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది కామన్. వీళ్ళలో పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం డైజెస్ట్ చేసే ఎంజైమ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల బాగా గ్యాస్ సెన్సేషన్ కానీ, మోషన్స్ అవ్వడం కానీ ఉంటుంది. అలా మీకు స్పెసిఫిక్గా మిల్క్ తాగంగానే సిమ్టమ్స్ అగ్రవేట్ అవుతున్నాయి అనిపిస్తే మిల్క్ని కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదే వేరే మిల్క్ ప్రోడక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ పెరుగు మంచిది. పెరుగు అండ్ బటర్ మిల్క్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి ఆహారపు అలవాట్లని కొంచెం మేనేజ్ చేసుకొని చేంజ్ చేసుకుంటే ఆ గ్యాషియస్ సెన్సేషన్ అది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది న్యాచురల్గా. థ్యాంక్ యూ.